తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. చెదరమొదరు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. భారీగా ఓటర్లు క్యూలో ఉంటే టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు ఎన్నికల సిబ్బంది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 52,43,023 మంది ఓటర్లున్నారు. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న వాళ్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. ఓవరాల్ గా పోలింగ్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్, అలాగే నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా భాస్కర్, ఓవరాల్ గా పోలింగ్ ఏ విధంగా జరిగింది? భాస్కర్. స్వాతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు 14 మున్సిపాలిటీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ అక్కడక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగాయి. జగిత్యాలలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఆ తర్వాత మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మున్సిపాలిటీలు, ఇటు వేములవాడ మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ అయితే పోలింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇవి పెద్దగా ఎటువంటి ఉద్రిక్తత అంటే భారీ స్థాయిలో గొడవలు అయితే జరగకపోయినప్పటికీ స్వల్ప స్థాయిలో జరిగినాయి. పోలీసులు వాటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించారు. ఎక్కడ వాళ్ళని అక్కడ చెదరగొట్టి అక్కడ వాతావరణం అయితే ప్రశాంతంగా ఒక శాంతింపజేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఓవరాల్గా మనం పోలింగ్ సరళిని కనుక చూసినట్టయితే కార్పొరేషన్లలో ఓటర్లు చాలా బద్దకించారని చెప్పవచ్చు. గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి మున్సిపల్ పోలింగ్ శాతం 2 కార్పొరేషన్లు, అటు రామగుండం కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, 2 కార్పొరేషన్లో తగ్గింది. మున్సిపాలిటీల విషయానికి వస్తే 14 మున్సిపాలిటీలు ఇలా సెమీ అర్బన్, కొంచెం కాస్త గ్రామీణ నేపథ్యం ఉన్న మున్సిపాలిటీలో పోలింగ్ శాతం ఎక్కువ జరిగింది. 80% పైగా పోలింగ్ పలు మున్సిపాలిటీలో నమోదు కాగా చాలా మున్సిపాలిటీలో 70% పైగా ఓటింగ్ అయితే నమోదైన సిచ్యువేషన్ కనిపించింది. ఈ 2 మున్సిపాలిటీలో కూడా 60% సమీపానికి వచ్చి పోలింగ్ ఆగిపోయినట్టయితే ప్రాథమిక నివేదికలు చెప్తా ఉన్నాయి. అయితే పోలింగ్ అధికారులు తుది నివేదికలు చెప్పేటప్పటికి కూడా ఎంత పెరిగినా దాదాపు 60% అయితే మించి ఈ 2 కార్పొరేషన్లో పెరిగే అవకాశాలు అయితే కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే 10,57,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ పోలింగ్కి సంబంధించి బ్యాలెట్ బాక్సులన్నింటినీ ఇప్పటికే సీల్ చేశారు అధికారులు. సీల్ చేసిన వాటిని స్ట్రాంగ్ రూమ్లోకి తరలిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్ఆర్ఆర్ కాలేజీలో, తర్వాత జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న 5 మున్సిపాలిటీలకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ జరుగుతుంది. మిగతా మున్సిపాలిటీలు ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ పరిధిలోనే కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను అయితే అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు చేరనున్నాయి. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా